హే నమస్తే గైస్, ఎట్లు అంత మంచిగా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ నేను వచ్చేసి చూస్తారు కదా, అంటే మా పొలం దగ్గర ఉన్నా అండ్ మాకు బర్రెలు ఉన్నాయనేది అందరికి యాజ్ యూజువల్ అందరికి తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఖాళీగా ఉన్నా, అవి మేస్తూ ఉన్నాయి, నేను ఖాళీగా ఉన్నా అండ్ ఏమైనా చూద్దామన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు అండ్ ఏదోటి మాట్లాడదాం రికార్డ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎవరైనా అంటే నేను చెప్పే దాంట్లో మీకు ఏం పడుతుంటుందో నాకు తెలియదు, బట్ ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా. అండ్ ఫర్దర్గా ఏం మాట్లాడుతున్నాను మీకు నేను డిసైడ్ కాలేదు. ఓకే, ఇది అన్ఫార్చునేట్గా నేను రికార్డ్ చేస్తున్న వీడియో కాబట్టి పర్టికులర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బాస్ చూడని చెప్పేసి నేను అనలేను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదనుకోండి స్కిప్ చేసేయండి. ఓకే, దిస్ ఈజ్ శ్రీకాంత్ గైస్ అండ్ అందరికి తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఎస్పెషలీ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ అనమాట. సో నాకు మీకు చాలా దగ్గరి రిలేషన్ ఉంటుంది అనమాట హాస్టల్ స్టూడెంట్స్కి నాకు. అంటే ఏంట్రా బాబు దగ్గర రిలేషన్ అనవచ్చు, బట్ నేను కూడా హాస్టల్లోనే చదువుకున్నా. అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరికంటే గైస్, ఇప్పుడు గురుకుల ఎగ్జామ్ రాసి సీట్ వచ్చి వెళ్ళి ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అనమాట. నేను కూడా గురుకుల ఎగ్జామ్ రాసి సీట్ వచ్చి 5th నుంచి 10th వరకు చదివినా. సో నేను గొప్పగా చెప్పుకోవట్లేను, బట్ ఓకే నా యాక్టివిటీస్ ఏం చేసినో మీతో షేర్ చేస్తా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అంటే బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట అండ్ చాలా వరకు పరిచయం అయినారు. ఇవి ఒక సిరీస్ చేయొచ్చు మనం. ఓకే, నేను హాస్టల్ స్టూడెంట్స్కి అంటే ఇంత బాగుంటుంది ఇంత అని. సో మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా నేను ఇలాంటివి చెప్పలేదన్నమాట. ఇలా ఫీల్ అయ్యానరా, ఇలా ఉండేదిరా ఈ సిచ్యువేషన్లో. కొన్ని సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ గుడ్ ఉన్నాయి అనమాట. సో నేను ఒక సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, హాస్టల్ సిరీస్ అని చెప్పేసి. సో నా ఒపీనియన్స్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది చూస్తే ఖచ్చితంగా వాళ్ళు అవరా అన్నట్టు ఉంటుంది. అంటే నువ్వు పర్టికులర్గా ఇలా థింక్ చేసేవరా ఈ మూమెంట్లా నాకు చెప్పలేదు అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా నేను వాళ్ళకు కూడా ఎప్పుడు చెప్పలేదు, నేను వాళ్ళతో షేర్ చేసుకోలేదు. అంటే పర్టికులర్గా నేమ్స్ కూడా మెన్షన్ చేస్తా ఈ అంటే నెక్స్ట్ సిరీస్లో అది ప్లాన్ చేస్తున్నాను అనమాట సిరీస్. సో హాస్టల్ సిరీస్ అని చెప్పేసి. సో పేరు బాగుందా లేకపోతే మనం చేంజెస్ చేద్దామా ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది అనమాట, నా హాస్టల్ లైఫ్ ఎండ్ అయిపోయింది 10th వరకే. ఫర్దర్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 10th అయిపోయింది అండ్ పాలిటెక్నిక్ అయిపోయింది అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ బీటెక్ 2nd year CSE. ఓకే, సో నాకు తెలిసింది చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి గైస్ నేమ్ ఒకసారి సిరీస్ కంటిన్యూ చేద్దాం కదా. అంటే అందరూ చూడలేరు కదా, చాలా మాట్లాడేది ఉంటుంది హాస్టల్ 5th నుంచి 10th వరకు నేను అబ్జర్వ్ చేసిన. అండ్ నేను ఈ మూమెంట్లో ఇలా చేసాం అలా చేసాం అని షేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి, బ్యాడ్ థింగ్స్ ఉన్నాయి, అన్నీ షేర్ చేయాలి కాబట్టి ఒక సిరీస్ అవుతుంది, ఒక 4-5 వీడియోస్ అవుతుంది. అందుకే డిసైడ్ అవుదాం, ఒకసారి అనౌన్స్మెంట్ ఇద్దాం మనలోకి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో గైస్ ఇఫ్ ఇన్ కేస్ నాకు సజెస్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఆ టైటిల్ ఒకసారి పంపండి అనమాట. హాస్టల్ సిరీసా లేకపోతే హాస్టల్ ఒపీనియన్స్ సిరీసా ఎలా అనో ఒకటి పెట్టుకుందాం అనమాట మనం. సో ప్రజెంట్ చూస్తారు కదా నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. సో యాక్చువల్గా ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే హాస్టల్లో చాలా అంటే ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఏం షేర్ చేస్తాను అంటే ఎగ్జామ్ రాసిన గురుకుల ఎగ్జామ్. అంటే మాకు ఇక్కడ సార్ ఇప్పుడు మా ఊర్లోనే నేను ప్రాథమిక పాఠశాలలో చదివేవాడిని. 3rd class 4th class ఎండింగ్ అనుకుంటా. సో 4th class ఎండింగ్లో సార్ ఏమన్నాడంటే హాస్టల్ చదువుకుంటారా అన్నాడు. లిటరలీ నేను చాలా క్యూరియాసిటీ తోటి అరే పోదాం రా హాస్టల్కి పోతా నేను. ఫస్ట్ సార్ అదేదో బుక్లెట్ ఇచ్చాడనమాట, పాంప్లెట్ లాగా ఉంటుంది. అంటే నేను యాక్చువల్లీ లిటరలీ ఇది చెప్తున్నాను అనమాట. ఫుడ్ని చూసిపోయానండి నేను. ఫుడ్ని చూసినా కూడా ఇప్పుడు ఇంత బక్కగా ఉన్నది చూసి ఎట్లున్నా అంటే అది మనకు పర్లేదేమో. సో ఫుడ్ ఫస్ట్ సార్ మొత్తం ఒక పాంప్లెట్ ఇచ్చి ఇట్లుంటుందిరా ఫుడ్ బాగుంటుంది, రోజు ఎగ్ ఇస్తారు, మంచి బనానా ఇస్తారు, మంచి మిల్క్ వస్తారు, బూస్ట్ ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది అని చెప్పి నన్ను మోటివేట్ అంటే నన్ను ఆ అటెన్షన్ అంతా తీసుకెళ్ళాను అనమాట. సో నేను అంటే మనం ఇంటికాడ చూడలే కదా, ఇంటికాడ రోజు ఎగ్ తినలేం, బనానా తినలేం అండ్ డిఫరెంట్ కర్రీస్ తినలేం అండ్ ఉంటుంది
ఉంటాయి, కర్రీస్ ఉంటాయి ఇంట్లో కానీ, బట్ అన్ని మల్టిపుల్ కర్రీస్ ఉండవు కదా మనకు నచ్చింది. అక్కడ అన్నీ ఉంటాయి అని చెప్పేసి ఫస్ట్ అట్రాక్ట్ అయ్యి ఓకే, అప్పుడు మనకు కొంచెం ఎలా ఉంటుందంటే ఓకే మంచిగా అనిపిస్తుంది అనమాట ఫుడ్ అది అనేది. సో డిసైడ్ అయినా మొత్తం మీద సరే సార్ నేను హాస్టల్కే పోతుంది అని చెప్పేసి. లాస్ట్ మూమెంట్ అన్నీ అయిపోయినాయి, నాకు ఎగ్జామ్ రాసిన మంచిగా ప్రిపరేషన్ గురించి మాట్లాడితే గాయస్ నేను లిటరల్లీ ఏం ప్రిపేర్ కాలే. ఆడ నేను కన్ఫ్యూజ్ అయినా, ఇంగ్లీష్ తెలుగు ఇస్తారని నేను అనుకోలేదు. అది వేరే క్వశ్చన్ ఇది వేరే క్వశ్చన్ అనుకున్నా. బట్ ఏదో ఒకటి ర్యాండమ్గా పెట్టి వచ్చినా కానీ నాకు సీట్ వచ్చింది. యాక్చువల్గా సీట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ వచ్చిన రోజు ఏమైంది తెలుసా, ఇది మీకు షేర్ చేయాలి. ఫస్ట్ చూసినప్పుడు నీకు రాలేదురా సీట్ అని చెప్పేసిండు. ఇంకా మా డాడ్ వచ్చి ఇంకా సీరియస్ అయినా అనమాట. కాసేపు వరకు ఇంకా నేను ఇంకా ఏడ్స్కం అదే ఎవరైనా ఏమన్నా అంటే లిటరలీ బాధపడతా ఏడుస్తాను అనమాట, గదిరిస్తే కూడా రియల్గా. ఇప్పటికైనా కానీ ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం అది మనసులో పెట్టుకొని ఉంటా, అది ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ బాధపడతా. అప్పుడైనా సరే అట్లనే ఉండేటన్ని. ఒక 15 minutes తర్వాత, ఒక 30 minutes తర్వాత సార్ ఫోన్ చేసి వచ్చింది మీ ఓన్కి సీటు, నేను కన్ఫ్యూజ్ అయినా వేరే వాళ్ళకి చూసి మీ ఓన్కి సీట్ వచ్చేసింది అని చెప్పేసిండు. అప్పుడు మా డాడీ దగ్గరికి పిలుచుకొని సీట్ వచ్చిందంట అని చెప్పేసి అప్పుడు ఓకే రిలీఫ్ అయినాం అనమాట, సీట్ వచ్చేసిందని. అండ్ మా బాబాయ్ ఉండే అక్కడ జిచ్చెర్లలో, ఆయన కొంచెం మోటివేట్ చేశాను, నువ్వు తెస్తావని నాకు తెలుసురా కొడతావని అని చెప్పేసి అన్నాడు. అంటే అట్లా మోటివేట్ చేశారనమాట. ఓకే, అప్పుడు మేము జిచ్చెర్లలో ఉండేవాళ్ళం. అంటే జడ్చల్ అంటే మీకు కొత్తగా చూసేవాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే గిడ మన నార్కల్ అన్నమాట. సారీ మహబూబ్ నగర్, ఇప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్కి సంబంధించిన జడ్చెల్ల. సో అప్పుడు మేము జడ్చెల్లలో ఉండేవాళ్ళం అనమాట. సో చాలా అంటే చాలా మోటివేట్ చేసేవాడు. ఓకే, అప్పటికి బాగుండేది. అండ్ నెక్స్ట్ ఎప్పుడు పోయే అంటే మేము జాయిన్ అవుతాం కదా, ఫస్ట్ స్కూల్ తెలవలేదు మాకు. బాలనగర్ పోయినాం. బాలనగర్ పోతే బాలనగర్లో తిరిగినాం. ఈ హాస్టల్ ఆడ అది హాస్టల్ లేదు, బాలనగర్ నేమ్ బట్ హాస్టల్ లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేసినాం, ఇక్కడ కాదు హాస్టల్, మీ ఇక్కడ నక్కలబండ తాండా మహబూబ్ నగర్ రూట్లో ఉంటుంది, జడ్చెల్ల దాటిన తర్వాత అని చెప్పిండు. ఇంక అప్పుడు పోయి జాయిన్ అయిన తర్వాత ఆ వర్షం పడుతుంది, జాయిన్ అయినాం, అంతా బాగానే ఉంది. ఇంటికి వచ్చినాం. నెక్స్ట్ ఒక 5-4 days తర్వాత రమ్మన్నారు. అన్నీ కొనుక్కున్నాం, అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇంకా ఏదో ఇష్యూ వల్ల మా వాళ్ళు కొంచెం ఆ రోజు పోదామన్నా కూడా నేను క్యూరియాసిటీ తోటి ఏడ్చిన అనమాట, హాస్టల్కి పోతాను నన్ను పంపిరని ఏడ్చినా. వాళ్ళేదో బిజీ పనిలో ఉన్నారు, నేను ఏడుస్తున్నా బయట కూర్చొని నేను హాస్టల్కి పోవాలి అని. అంటే వాళ్ళు ఆ రోజు నన్ను తీసుకెళ్ళి జాయిన్ అంటే అక్కడ వదిలిపెట్టి రావాలి యాక్చువల్లీ. వాళ్ళేమో వర్క్స్ ఉంటాయి కదా ఆ రోజు. సో నేను ఏడుస్తున్నా బయట కూర్చొని ఏడుస్తున్నా. ఇంకా మా వాళ్ళు ఏడుస్తున్నది అని చెప్పేసి నన్ను అప్పుడప్పుడు వాళ్ళు రెడీ అయ్యి, అండ్ నేను కూడా అప్పటికే రెడీ అయి ఉన్నాను. సో తర్వాత తీసేసుకొని పోయిన తర్వాత నాకంతా జాయిన్ అయిపోయిన తర్వాత నేను ఎట్లా చేస్తున్నా సార్ డైలాగ్ మా వాళ్ళకి ఎట్లా అయిపోయినంటే, మీరు ఇంక ఇప్పుడేం రాకూరి, వారం తర్వాత రారని చెప్పిన. వాళ్ళు ఉండి రేపు లేదు ఎల్లుండి వస్తాం బిడ్డ, మంచిగా ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్పేసి అన్నారు. వద్దొద్దు వారం తర్వాత రారి అని నేను అట్లా చెప్పిన అనమాట. అప్పుడు రియల్గా ఇట్లే చెప్పిన, వారం తర్వాత రా అంటే సార్ చెప్పిన అని చెప్పేసి. సో అట్లా చెప్పేసిన. తర్వాత నైట్ చూసుకో ఒక్కడు పరిచయం లేదు. పరిచయం ఒకడు మా రిలేటివ్ ఉండే, అదేదో అదృష్టం కొద్ది వాడు దొరికిండు. సో వాడు నేను ఇంకిద్దరం నేను అట్లుండేటోని ఏడ్చి అంత దందం అయ్యి, ఆ ఫ్యాన్లో స్టార్టింగ్ కదా, ఫ్యాన్లు లేకపోయేది, ఫస్ట్ బ్యాచ్ మాదే. సో ఫ్యాన్లు ఇవన్నీ కొంచెం లేకపోయిండే అప్పుడు స్టార్టింగ్లో మా హాస్టల్లో. ఇంకా కొంచెం ఏడుపు వచ్చేది, ఏడ్చుకుంటూ అట్లే పండేది. తర్వాత పొద్దుగా లేచి మా సార్ దానికి పోయి, సార్ మా అమ్మ ఏడుస్తుంది సార్, ప్లీజ్ సార్ ఫోన్ చేయండి సార్ అదని నేను ఏడ్చేది. అండ్ నన్ను చూసి నవ్వే వాళ్ళు, అమ్మ బాగున్నాం అని చెప్పేసి ఫోన్ చేసేసి. అంటే అంతా ఎట్లుండే అంటే ఒక 5th class వరకు చదువుకున్న తర్వాత 2 days తర్వాత మా డాడీ వచ్చి తీసుకెళ్ళండి అనమాట నన్ను. అంటే నాకు కడుపు నొప్పి లేస్తుంది, అది లేస్తుందని చెప్పిన, లిటరల్లీ చెప్పిన నేను టీచర్స్కి కూడా చెప్పి, ఇంకా ఏదో కారణం చెప్పి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన.
ఇంటికి వచ్చేసిన తర్వాత ఓకే అప్పుడు రిలీఫ్ ఉన్నా. ఇంకా ఏదో సార్ కూడా ఎందుకు వచ్చినవరా మళ్ళా అని నాకు కోపం వస్తుంది. ఇంకా అప్పుడు ఇంకే ఉండాలి, టీసీ కావాలి అది అని ఇంకా నాకు అటెన్షన్ వస్తుంది. తర్వాత మా అమ్మనే చదువుకోవాలి అది ఇదని మోటివేట్ చేసి ఏం కాదు అని చెప్పి జాయిన్ చేసిన తర్వాత ఇంకా అట్లే పండుగ ఏదున్నా అలాగే పోయి చదువుకునేవాను అనమాట. సో అలా ఉండేది లైఫ్. అండ్ నేను ఫర్దర్గా నేను అక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకా వాళ్ళు ఆదివారం వచ్చేవాళ్ళు. ఇంకా నాకు ప్రతి ఆదివారం వచ్చేవాళ్ళు. అది ఏ పని ఉన్నా విడిచిపెట్టుకొని ఆదివారం వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తారు అని నమ్మకంతో వచ్చేవాళ్ళు. ఇంకా మనకు ఒకటి స్పెషాలిటీ ఉంటుంది, చికెన్ తెచ్చేవాళ్ళు, చపాతీ తెచ్చేవాళ్ళు, రైస్ తెచ్చేవాళ్ళు అనమాట. స్పెషల్గా చేసుకొని మస్తు అనిపించేది అప్పుడు. అండ్ ఫర్దర్గా వేరే వీడియోలో నేను ఇంకా మాట్లాడతాను గైస్. ఓవరాల్గా చాలా లాంగ్ అయిపోయింది వీడియో. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ వచ్చినాను కదా ఇక్కడ ఇంటికి, అక్కడ వెళ్ళాను కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ ఇలా బయటికి ఇలా అంటే చిలకలకు వచ్చినప్పుడే ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఈరోజు నేను మైక్ తెచ్చుకోలేదు, వాయిస్ కొంచెం గాలి ఇదంతా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, సారీ ఫర్ దట్. అండ్ చూసుకుంటే ఇంకా ఈవినింగ్ అయింది, బర్రెలను కూడా కట్టేసి ఇంటికైతే వెళ్ళాలి అన్నమాట. అండ్ రేపైతే ఒక రికార్డ్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే కొంచెం అటు ఇటు ఎడిట్ చేయాలి కాబట్టి. సో దిస్ ఈస్ వ్లాగ్ అనుకోండి లేదా వీడియో అనుకోండి, ఓకే దట్స్ ఇట్, రెండు ఒకటే కదా. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. చెప్పాను కదా, అది ఒకసారి టైటిల్ ఏం పెడదాం, హాస్టల్ సిరీసా ఏం పెడదాం, ఒక 4-5 వీడియోస్ వస్తాయన్నమాట. 8 minutes పెట్టుకుందాం, మంచిగా డిస్కస్ చేద్దాం. అంటే మీరు రిలేట్ అవుతారు, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు షేర్ చేస్తే మీరు కూడా షేర్ చేస్తారు అనమాట. పర్టికులర్గా మీకు ఇలా ఉన్నది మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎందుకు ఇలా ఛానల్స్ని ఇట్లా స్టాప్ చేసి ఉంచడం ఇష్టం లేక ఇలా సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నా. సో అవి కొన్ని మంచి థింగ్స్ ఉన్నాయన్నమాట, మీరు కూడా రిలేట్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.